డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనే కొన్ని అంటున్నారు. కానీ వీళ్ళు అంటున్నది ఏంటి, మేము అసలు ల్యాండ్ ఇయ్యం, మాతో కూర్చున్న విధానం బాగలేదు, మాట్లాడిన విధానం బాగలేదు, దొంగతనంగా వస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ లమ్మడోళ్ళకి సంగతి ఏంది, మీ కథ ఏంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది, సుమోటోగా కూడా కేసు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఢిల్లీ నుండి ఇలా ఎస్టీ కమిషన్ వాళ్ళ తరపున రావడం జరిగింది. కానీ ఇప్పుడు వీడికి వచ్చిన సిచ్యువేషన్ కూడా నిజంగా వాళ్ళు అనుకున్నట్టే ఉంది, ప్రభుత్వం అనుకున్నట్టు లేదండి. ప్రజలు అనుకున్నట్టే ఉన్న బిక్కుమని బతుకుతున్నారు, పబ్లిక్ ఎవరు లేరు, అందరు పొలాలు ఊర్లు పారిపోయారు, తాళాలు వేసుకొని ఉన్నారంట. కాకపోతే ఒక విషయం నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కొంతమంది వేరే వ్యక్తులు వేరే పార్టీ నాయకులు ప్రేరేపించి కొంత వెనకాల నుండి కూడా ఇబ్బంది పెట్టింది అనేది కొంచెం కనిపిస్తుంది. వాళ్ళు చేయలేదు, వాళ్ళ వెనకాల నెట్టేసి వీళ్ళని ముందు తోసేసి పడేసింది. అది కావాలని అందులో కలెక్టర్ గారే సాక్షాత్తు చెప్పిండు, కొట్టలేదని, మాకేం చేయలేదు. అయినా కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ముందు కరెక్ట్ చూసుకొని ఉంది. కలెక్టర్ గారు వచ్చేటప్పుడు గతంలో 15 రోజులు 20 రోజుల ముందే గొడవ అయింది అన్నారు, ఇంతకుముందు ఏదో గొడవ అయింది అన్నారు. దాదాపు 7-8 నెలల నుండి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రేకోలు చేస్తున్నారు అని చెప్పి ఇంత తెలిసి కూడా కలెక్టర్ గారు అడ్డదిడ్డంగా ఎలా వచ్చేస్తారండి? కలెక్టర్ అని ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ వచ్చే విధానం ఇది కాదు కదా. నోటీసులు ఇవ్వాలి, ప్రొటెక్షన్ చేసుకొని ఏం కావాలి తల్లి, ఏం కావాలని అడిగి తెలుసుకొని పోవాలి. అది పోకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చేసి మమ్మల్ని కొట్టిరు తిట్టిరు అని చెప్పేసి ఇప్పుడు కావాలని వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు వేసి రాత్రుల పూట వచ్చి బలవంతం చేయడం, ఇబ్బంది పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. పోలీసులకు ఏమైనా ఖచ్చితంగా నేను ఆల్రెడీ అదే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అరెస్టులు కరెక్ట్ కాదు, వాళ్ళు కొట్టలేదని కలెక్టర్ సాక్షాత్ చెప్తున్నారు. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇమ్మీడియట్లీ వాళ్ళకి రిలీజ్ చేయండి. అని ఇక ముందు ఎవరైనా చేయాలనుకున్నట్టు ఆపండి. ఊర్లలో పికెట్ చేసి పోలీసులను రాత్రి పూట పెట్టకండి. ముందు వాళ్ళని స్వేచ్ఛగా జీవించడానికి ముందు టైం ఇవ్వండి, దాని తర్వాత మీరు ఏం కావాలో చూడండి. కానీ అరెస్టులు మొత్తం ఆపాలే. దీని మీద సమగ్ర నివేదిక ఇక్కడకున్న డీజీపీకి అండ్ చీఫ్ సెక్రటరీకి ఆల్రెడీ ఆదేశించడం జరుగుతుంది. 10 రోజుల్లో మొత్తం రిపోర్ట్ ఇవ్వండి. ఆ తర్వాతే ఇక్కడ ఏం చేయాలన్నా తర్వాత చూడండి. ఏం చేయాలన్నా ముందు మా కమిషన్కి ముందు పూర్తి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళందరూ రిలీజ్ చేసినాక మాట్లాడతాం. థ్యాంక్ యూ.